ఆయన వృత్తిరీత్యా డాక్టర్, వారు చాలా విద్యావంతుల కుటుంబం, ఇంకా రాజకీయాల్లో కూడా బాగా చురుగ్గా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సన్మానంతో జిల్లా చిత్తూరు నగర కమిటీ అధ్యక్షులుగా 5వసారి ఆయన్ను నియమించడం, జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కూడా మేము సత్కరిస్తా ఉన్నాం. ఆయన నాయకత్వంలో కూడా ఈ టౌన్ కాంగ్రెస్ కూడా బాగా బలపడాలనేసి మనస్ఫూర్తిగా నా యొక్క సహాయ సహకారాలు కూడా వారికి ఎప్పుడు చేదోడు వాదోడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా సన్మానించడం జరుగుతూ ఉంది. వారి సహకారంతోనే ఈ రోజు ఈ అందరికీ కెప్టెన్ ఉన్న ప్రతి ఒక్కరికి పదవులతో పాటు సన్మానం చేయడం జరుగుతుంది. రాష్ట్ర అధికార మన్నించినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా జిల్లా అధ్యక్షులుగా మళ్ళీ పునర్నియామకమైన కోటగారి భాస్కర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను. అలాగే నగరాధ్యక్షుడిగా మళ్ళీ నన్ను 5వసారి నన్ను నమ్మి నా మీద నమ్మకంతో మళ్ళీ 5వసారి నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు ఏపీసీసీకి అలాగే ఏఐసీసీకి అందరికి కూడా, ముఖ్యంగా నగరాధ్యక్షులు నగర కాంగ్రెస్ కమిటీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన పదవి అధికార ప్రతినిధిగా పలంనేరు నియోజకవర్గానికి సంబంధించిన శివశంకర్ గారిని రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించున్నారు షర్మిలారెడ్డి గారు. వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక జిల్లా అధ్యక్షులు సభాధ్యక్షులు కోటగారి భాస్కర్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా గత ఎన్నికలకు ముందు నన్ను అధిష్టాన వర్గం నియమించడం జరిగింది. అధిష్టాన వర్గ ఆదేశానుసారం కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో నేను పర్యటించి నా వంతు శక్తి వంచన లేకుండా పార్టీ పటిష్టతకు పార్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేశాను. ఇందులో మా కార్యవర్గ సభ్యులందరికీ, రాష్ట్ర నాయకులకు, గ్రామస్థాయి నాయకులందరికీ కూడా నేను సుపరిచితుడిని అయ్యేందుకు 1 సంవత్సర కాలం పట్టింది. ఎందుకంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది అనడానికి ఎలాంటి సందేహం లేదు. కొత్తగా ఎన్నికలకు ముందు మా షర్మిలమ్మ గారు నాయకత్వంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మీ అందరికీ తెలుసు. ఆమె నాయకత్వంలో సమయం తక్కువ ఉన్నా కూడా అన్ని నియోజకవర్గాలకు మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైతేనేమి, అలయన్స్ అభ్యర్థులైతేనేమి పోటీకి పెట్టడం జరిగింది. ఎంతో కొంత ప్రజల్లో మా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను తీసుకొని పోవడం జరిగింది. అంతకుముందు పోటాపోటీగా కూటమి, ఇటు వైసీపీ వీరు హోరాహోరీగా పోరాడి ఆ పోరాటంలో డబ్బులు బాగా పనిచేశాయని చెప్పాలి. ప్రజలు అడక్కపోయిన వీళ్ళు ఇంటింటికి ఎత్తుకొని పోయి బలవంతంగా కూడా డబ్బులు వాళ్ళ అకౌంట్లోకి వేయడం కానీ, ఇళ్లలో పెట్టేయడం కానీ, తీసుకోకపోతే కూడా మీరు అట్టయితే మిమ్మల్ని ఎట్ట నమ్మాలనేసి అధికార పార్టీ కూడా బెదిరించడంతో కూడా డబ్బులు తీసుకొని కూడా ఓట్లు వేయడం జరిగింది. అయినా అంతిమ తీర్పు ప్రజా తీర్పు. ఓటుతో సమాధానం చెప్పారు, ఎవరికి అవకాశం ఇచ్చారు. తద్వారా ఎన్నికలైన తర్వాత గెలవడానికి ఎన్నో రకాల కారణాలు ఉంటాయి, అలాగే ఓటమికి కూడా ఎన్నో కారణాలు ఉంటాయి. అవన్నీ మనం ఇప్పుడు చర్చించుకునే సమయం కాదు. ఏదేమైనా సూపర్ 6 ప్రజల్లో బాగా పనిచేసిందని చెప్పాలి. వాగ్దానాలు ఇప్పుడు వాగ్దానాలన్నింటినీ కార్యరూపం దాల్చడంలో ఒక్కొక్కటిగా
విఫలం అవుతా ఉన్నాయి అనే సందేహం ప్రజల్లో కలుగుతా ఉంది. అలాగే మీడియాలో కూడా మీకు అందరికి కూడా తెలుస్తా ఉన్నది. సూపర్ 6లో ఒక్కటి మాత్రం వేగంగా డోర్లు తట్టి వారి ఇంటికి ధనాన్ని ఒక పెండింగ్ ఉన్నదాన్ని ప్లస్ ఆ నెల ఏదైతే పింఛన్ ఉందో 7,000 రూపాయల చొప్పున నేరుగా ఇవ్వడం జరిగింది. జనాలందరూ కూడా నెల నెల 7,000 ఇస్తారని కూడా అపోహల్లో కూడా ఉన్నారు. ఓకే, అందులో భాగంగా ఒక 10 అడుగులు ముందేసి ఈ కూటమి నాయకులు అధికారులు పింఛన్లు ఇస్తారు. మామూలుగా ప్రజాప్రతినిధులు సహజం ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తారు. ఇక్కడ అలా జరగలేదు. పేపర్ ఎత్తుకుంటే 1వ తేదీ 2వ తేదీ పేపర్ చూస్తే అసలు ఎవరో తెలియదు. అతను కార్యకర్త అంటే హోదా లేదు, అధికారికంగా నియమింపబడలేదు. నేరుగా పోయేసి ఆ వార్డులో ఎవరో ఒక తెలుగుదేశం కార్యకర్త, వైసీపీ మన జనసేన కార్యకర్త, బీజేపీ కార్యకర్త, వీరు కూడా చేతుల్లో డబ్బులు ఇస్తా ఉన్నారు వితౌట్ అధికారి. ఇదంతా చూస్తా ఉంటే ఎంత అత్యుత్సాహం ఈ కూటమి ప్రభుత్వంలో ఉందో బాగా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రజల సొమ్ము ఇస్తా ఉన్నాం, మన సొమ్మే మనకు తిరిగి ఇస్తా ఉంది అని అనుకున్నాం. ఏ ప్రభుత్వం అయినా ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ఒకటైతే ఏదో రకంగా నిలబెట్టుకున్నారు. మిగతా అన్ని వాటికి ఏదో ఒక డొంక తిరుగుడు సమాధానాలు చెప్తూ అసెంబ్లీ వేదిక కూడా ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, మన చిత్తూరు జిల్లా వాసి, మనం ఒక విధంగా గర్వించదగిన వ్యక్తే అయినా నేను వాగ్దానం చేసేటప్పుడు ఏమో అనుకున్నాను, కానీ అమలు చేసేదానికి పోతే ఒక విధంగా భయం వేస్తూ ఉంది నాకు అని అనడంలో ఒక విధమైనటువంటి సంకేతాన్ని ప్రజల మనసులోకి ఆల్రెడీ పంపించేశాడు మన సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గారు. ఎవరైనా కూడా నా చిన్న వయసు కావచ్చు, కానీ అది తప్పని నాకు అనిపించింది కాబట్టి మీ ముందు ఉంచుతా ఉన్నాం. అది ఒక విధమైనటువంటి తప్పుడు సంకేతమే అనేసి నేను అంటాను. అదేవిధంగా లోకేష్ గారు ఆయన ఒక సందర్భంలో చర్చిస్తాం, మహిళలందరినీ కూర్చోబెడతాం, వచ్చే సంవత్సరం నుంచి చూద్దాం చేద్దాం. అందుకైనా ఈ సూపర్ 6 మిమ్మల్ని నమ్మి అధికారంలో కూర్చోబెడితే మీరు డొంక తిరుగుడు సమాధానంతో పోస్ట్ పోన్ చేయడం పద్ధతి కాదు అనేసి కాంగ్రెస్ పార్టీ తరఫున చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా సూటిగా కూటమి ప్రభుత్వాన్ని దయచేసి మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి, మరొకసారి కూడా అధికారాన్ని పొందండి ప్రజామోదంతో. అంతేకాని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్ని పట్టించుకోకపోగా తర్వాత తీవ్ర పరిణామాలు స్థానిక ఎన్నికలు వెంటనే ఉన్నాయి. మీరు ఏదైతే వాగ్దానాలు తప్పినారో కాసుకొని ఉన్నారు ప్రజలు. వెంటనే యూటర్న్ మీరు తీసుకున్న యూటర్న్ ప్రజలు తీసుకోరు అని అనుకోవటం మీ అమాయకత్వం అవుతుంది. ఖచ్చితంగా ప్రజలు మళ్ళీ యూటర్న్ తీసుకొని మిగతా పార్టీలకు మీకు వ్యతిరేకంగా ఎవరైతే స్థానికంగా ఎన్నికల్లో పోటీ చేస్తారో వారిని గద్దెనెక్కించడం ఖాయమనేసి సందర్భంగా తెలియజేస్తాను. ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ విధి విధానాలను దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంత అవసరమో ప్రజలకు మేము ప్రణాళికాబద్ధంగా ప్రజల్లోకి అయితే వెళ్ళడం ఖాయం. ప్రజల్లోకి వెళ్ళి మేము ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాటలు కేంద్ర ప్రభుత్వం కూడా మాట తప్పుతూ వారు అనుసరిస్తున్నటువంటి విధానాలనే ఇక్కడ కూటమి ప్రభుత్వం కూడా ఫాలో అవుతా ఉంది. ఇది ముమ్మాటికి ఇది చాలా సిగ్గుచేటు. వాళ్ళు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని పరిస్థితుల్లో ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి,
అలాగే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులైతేనేమి రాష్ట్ర ప్రయోజనాల కోసం మన ప్రజా ప్రయోజనాల కోసం ఏమాత్రం పోరాటం లేదు. వాళ్ళు ప్రశ్నించే పరిస్థితుల్లో లేరు. ఢిల్లీకి వెళ్తారు, అక్కడ కేంద్రం ఏం చెప్తే దానికి తలాడించుకుని మళ్ళీ రాష్ట్రానికి వస్తారు, గంభీరాలు పలుకుతారు. నాబార్డు నుంచి ఏదో మన అమరావతి నిర్మాణానికి 15,000 కోట్లు అన్నారు. అందరూ ఏమనుకున్నారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తామని సహాయం అనుకున్నారు. మీ డాక్యుమెంట్స్ ఏమైనా ఉంటే పెట్టుకోండి, నాబార్డు నుంచి తెచ్చుకోండి. అదే నాబార్డు నుంచి తెచ్చుకోవడం చంద్రబాబు నాయుడు గారికి ఏం కొత్త కాదు. ఆయనకి అప్పులు చేయడంలో ప్రథమ సిద్ధహస్తుడు ఆయన. ఆయనకి వీళ్ళు చెప్తే ఆయన తెచ్చుకునే పరిస్థితుల్లో లేడు. ఆయనకు ఆల్రెడీ తెలుసు, ఎందుకంటే అది సీనియర్ మోస్ట్ కాబట్టి. ఆ అప్పు తెచ్చుకునే విధానం దారి చూపించిన దానికే జనాలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మనకి 15,000 కోట్లు ఇచ్చిందని అనుకున్నారు. ఇది ముమ్మాటికి కేంద్రం మన ఆంధ్రప్రదేశ్ మీద చూపుతున్నటువంటి సవతి ప్రేమ అనేసి మేము అనుకుంటా ఉన్నాం. ఇవన్నిటికి కూడా ప్రజల్లోకి మేము ఈ వ్యతిరేక విధానాలని, వీళ్ళ వైఫల్యాలని ఎప్పటికప్పుడు ఎండగట్టేందుకు మా షర్మిలమ్మ గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో మేమందరూ కూడా ఇప్పుడు ఎన్నికైనటువంటి మేము కానీ త్వరలో మళ్ళీ ఎన్నిక కాబడే వారందరూ మా సోదరులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా అన్ని పదవులు రావడానికి మేమందరూ కూడా లిస్ట్ అవుట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకుపోవడంలో మేమందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని పూర్వవైభవంలోకి తీసుకొని వచ్చేదానికి మేము ఎంతగానో కృషి చేయాలనే నిశ్చయంతో ఉన్నామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.